Hello guys, welcome to my channel. Today's topic is origin of life. Life ఎలా మొదలైందని టాపిక్ మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. మనిషి భూమి మీద పుట్టినప్పటి నుంచి లైఫ్ ఎలా స్టార్ట్ అయింది అని ఒక ప్రశ్నతో మిగిలి ఉన్నాడు. ఈ విషయం మీద ఫిలాసఫర్, సైంటిస్ట్, రిలీజియస్ వాళ్ళ థియరీస్ అండ్ హైపోథెసిస్ చెప్పారు. రీసెంట్ రీసెర్చర్స్ అండ్ అనాలిసిస్ వాళ్ళ కొన్ని ఎక్స్ప్లెనేషన్ రిజెక్ట్ అయ్యాయి, కానీ కొన్ని మాత్రం సైంటిఫిక్ ఎవిడెన్స్తో యాక్సెప్ట్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా 5 థియరీస్. నెంబర్ 1 థియరీ వచ్చి స్పెషల్ క్రియేషన్ థియరీ. నెంబర్ 2 స్పాంటేనియస్ జనరేషన్ థియరీ. థర్డ్ వన్ వచ్చి బయోజెనసిస్ థియరీ. ఫోర్త్ వన్ కాస్మిక్ థియరీ. ఫిఫ్త్ వన్ కెమికల్ ఎవల్యూషన్ థియరీ. ఈ యొక్క ముఖ్యమైన 5 థియరీస్. నెంబర్ 1 ది స్పెషల్ క్రియేషన్ థియరీ. ఇది ఒక మైథాలజికల్ కాన్సెప్ట్ మరియు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ థియరీస్. ఈ థియరీ ఏం చెప్తుందంటే లైఫ్ అనేది ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఆర్ గాడ్ క్రియేట్ చేసిందని చెప్తుంది. సైన్స్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ లేకుండా ఏది నమ్మదు. అందుకే ఈ థియరీని యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు, అలాగే వదిలేశారు. నెంబర్ 2 థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్ ఆర్ అబయోజెనసిస్. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1642. ఈ థియరీ ఏమని చెప్తుందంటే లైఫ్ అనేది నాన్ లివింగ్ మెటీరియల్స్ నుంచి ఆటోమేటిక్లీ తనకు తానే పుట్టిందని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కప్పలు అనేవి మట్టిలో నుంచి పుట్టిందని చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే మగెట్స్, చెడిపోతున్న మీట్ నుంచి మగెట్స్ పుట్టిందని చెప్తుంది. దీన్ని కంప్లీట్లీ రిజెక్ట్ చేసేసారు థియరీ, ఎందుకంటే ఇది సైంటిఫికల్ ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయలేకపోయింది. నెంబర్ 3 ది థియరీ ఆఫ్ బయోజెనసిస్. ఈ థియరీ ఏమని చెప్తుందంటే లైఫ్ అనేది ప్రీ ఎగ్జిస్టెన్స్లో నుంచే అర్థం మీద ఉందని, కానీ ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది లైఫ్ అనేది అర్థం మీదకి ఫస్ట్ ఎలా వచ్చిందని. సో ఇది రిజెక్ట్ చేయబడింది. నెంబర్ 4 ది థియరీ ఆఫ్ కాస్మోజోవా ఆర్ పాన్స్పర్మియా. ఈ థియరీ ఏమని చెప్తుందంటే లైఫ్ అనేది అవుటర్ స్పేస్ నుంచి వచ్చిందని చెప్తుంది, వయా మెటీరాయిడ్స్ ఆర్ కాస్మిక్ డస్ట్ నుంచి వచ్చిందని చెప్తుంది. కానీ దీనికి ఒక సాలిడ్ ప్రూఫ్ అయితే లేదు. ఈ థియరీ లైఫ్ అనేది స్పేస్లో ఎలాగా ఎగ్జిస్ట్ అయిందని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో దీన్ని కూడా రిజెక్ట్ చేసి. నెంబర్ 5 థియరీ ఆఫ్ కెమికల్ ఎవల్యూషన్. ఇది మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ. ఈ థియరీ ఏమని ఎక్స్ప్లెయిన్ చేసిందంటే లైఫ్ అర్త్ మీద జరిగిన కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఆరిజినేట్ అయ్యిందని. అర్లీగా అర్త్ అట్మాస్ఫియర్లో మీథేన్, అమోనియా, హైడ్రోజన్ మరియు వాటర్ వేపర్ లాంటి గ్యాసెస్ ఉండేవి. లైట్నింగ్ మరియు యూవీ రేస్ నుండి వచ్చిన ఎనర్జీ వల్ల సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యాయి. ఈ సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కలిసి కాంప్లెక్స్ మాలిక్యూల్స్గా మరియు తర్వాత సెల్స్ ఫామ్ అయ్యాయి. ఇది ఎక్స్పెరిమెంట్స్ ద్వారా స్ట్రాంగ్గా సపోర్ట్ అయిన థియరీ. ఎస్పెషల్లీ ఇది ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్లో ప్రూవ్ చేశారు. దీనికి స్ట్రాంగ్గా నిలిచిన ఎక్స్పెరిమెంట్ ఏదంటే యూరీ మిల్లర్ ఎక్స్పెరిమెంట్. సైంటిస్ట్ ల్యాబ్లో అర్లీ అర్త్ కండిషన్స్ని రీక్రియేట్ చేశారు. వాళ్ళు గ్యాసెస్ మధ్య ఎలక్ట్రిక్ స్పార్క్స్ పాస్ చేశారు. దాని రిజల్ట్స్తో అమోనియా యాసిడ్స్ ఫామ్ అయ్యాయి. అవి లైఫ్కి బిల్డింగ్ బ్లాక్స్ అయ్యాయి. ఈ ఎక్స్పెరిమెంట్ కెమికల్ ఎవల్యూషన్ థియరీకి స్ట్రాంగ్ ఎక్స్పెరిమెంటల్ సపోర్ట్ అయ్యింది. గైస్, ఈ థియరీ అంతా నేను ఒక ఎవల్యూషన్ చాప్టర్ నుంచి తీసుకున్నాను. ఈ చాప్టర్లో జిరాఫాకి ఎందుకు లాంగ్ నెక్ ఉంది, మరియు పాముకి కాళ్ళు చేతులు ఉండేవి, కాలక్రమేణలో ఎలాగ పోగొట్టుకుంది, డార్విన్స్ థియరీ, మరి ఎన్నో అద్భుత థియరీస్ ఇందులో ఉన్నాయి. ఒకసారి మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా ఈ థియరీ ఒకసారి విజిట్ అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.